ఒక దేశం బాగుండాలంటే దానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కావచ్చు, జీడిపి కావచ్చు బాగుండాలి. అదే ఒక అభివృద్ధిమైనటువంటి దేశంగా మనం భావిస్తాం. కానీ ఒక జంతువు కావచ్చు, ఒక పశువు కావచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే, తనకు స్వేచ్ఛ ఉండాలంటే అది కూడా ఆరోగ్యం కిందికే వస్తుంది. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అంటే మూగ జీవులైనటువంటి తనమైన ప్రేమకు నిదర్శనమే ఈ యొక్క వైద్య వృత్తి రంగంలో తను ఎన్నో ఒక శిఖరాలను అధిరోహిస్తూ దాదాపు 10 సంవత్సరాల పాటు ఇది ఒక బిజినెస్లో ఉండటం అయితే జరిగింది. దాదాపు పెట్స్ కేర్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉన్నటువంటి సేవలు కావచ్చు, అక్కడ ఉండే ట్రీట్మెంట్ అంతా కూడా మనమంతా కూడా మెస్మరైజ్ చేసేటువంటి తన సర్వీస్తో, తన సర్వీస్ మోటోతో 10 ఏళ్లుగా దాదాపు అనలేని రంగాలకు సంబంధించినటువంటి ఎన్నో శిఖరాలను సంబంధించి ఎన్నో అవార్డులను పొందినటువంటి డాక్టర్ వెంకట్ యాదవ్ మనతో ఉన్నారు. సార్ మాట్లాడి చూద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. నిజంగా ఒక జంతువుని, మాట్లాడలేని జంతువుని, తనకున్నటువంటి ఎమోషన్స్ని, తనకున్నటువంటి బాధని అసలు మీరు ఫస్ట్ ఎలా గ్రహిస్తారు సార్? ఎలా గుర్తిస్తారు ఫస్ట్ అసలు? సో ఏదైనా పెట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అండి, దాని యొక్క బాడీ కదలికలు కావచ్చు, దాని ఐ అలర్ట్నెస్ కావచ్చు, దాని కోట్ యొక్క స్కిన్ ఎలాగా ఉంది, దాని యొక్క టైల్ ఎలా ఉంది, ఆ టైల్ యొక్క వ్యాగింగ్ ఉందా, తక్కువ ఊపుతుందా, ఎక్కువ ఊపుతుందా, సో ఇవన్నీ కూడా వీళ్ళు ఇండికేట్ అంటే ఓనర్ యొక్క హిస్టరీ, తినట్లేదు, ఇలా ఉంది, వామిటింగ్ అవుతుంది, మోషన్ అవుతుంది, లేకుంటే బాడీ అంతా వేడిగా ఉంది, ఇలాంటివంతా కొంత ఒక 10 to 15 minutes హిస్టరీ ద్వారా కొంత క్లూస్ దొరుకుతాయండి. ఆ తర్వాత మాత్రం మొత్తము మనం యొక్క క్లినికల్ ఎగ్జామినేషన్ కానీ, దాని యొక్క ఫ్రమ్ మ్యూకస్ మెంబ్రెన్స్ దగ్గర నుంచి బాడీ యొక్క డిహైడ్రేషన్ లెవెల్ కానీ, టెంపరేచర్ కానీ, హార్ట్ రేట్ కానీ, పల్స్ కానీ, బీపీ కానీ, ఇవన్నీ మేము ఒకసారి చెక్ చేసుకొని విల్ కమ్ టు కంక్లూడ్ సంథింగ్ ఈజ్ ఎక్కడ గోయింగ్ రాంగ్, స్కిన్లో ఇష్యూ ఉందా, లేకుంటే హార్ట్లో ఇష్యూ ఉందా, లేకుంటే అబ్డామిన్లో ఇష్యూ ఉందా, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇష్యూ ఉందా, లేకుంటే రెస్పిరేటరీ ప్రాబ్లం ఉందా, సో ఐ ప్రాబ్లం ఉందా, ఇలాంటివంతా ఒక సిస్టమ్ వైజ్గా చేసిన తర్వాత అప్పుడు వీ హ్యావ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అన్నీ, ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఏమైనా బ్లడ్ టెస్ట్లు కానీ, వీటన్నిటి ద్వారా కొంత ఆ డిసీజ్ యొక్క దాన్ని చేస్తాం. అయితే చెప్పండి సార్, మీ యొక్క కుటుంబ నేపథ్యం, మీరు చదివినటువంటి చదువులు, మీరు ఈ శస్త్రచికిత్సలో అధిరోహించినటువంటి అంటే ఏదైతే సెషన్స్ ఉంటాయో, అంటే నార్మల్గా ఏ ఒక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ మీరు కేవలం మూగ జీవాలను ప్రేమించడం ఏదో ఒక కారణమే ఉండండి. ఆ యొక్క కారణం మా వ్యూవర్స్కి. ఆ కారణము మేబీ నేను ఒక పాడి రైతు కుటుంబంలో పుట్టానండి. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. ఓకే. మాది నల్లమల్ల అడవి ప్రాంతంలోని పదరా అనే ఒక విలేజ్ అండి. ఇది మనకు శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూరు అనే ఒక చెక్ పోస్ట్, ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ రోడ్లో, అక్కడ నుంచి మధ్యమడుగు వెళ్ళే దారిలో మన్ననూరు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవి ప్రాంతంలో చెంచులు ఇలాగా ఉన్న ట్రైబ్స్ ఉన్న ఏరియాలో ఒక యాదవ కుటుంబంలో జన్మించడం జరిగింది. మా అమ్మగారి పేరు తిరుపతమ్మ. సో నేను 10వ తరగతి వరకు కూడా ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి. గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదివాను పదరలోని. ఆ తర్వాత అప్పుడు నాకు 10th అట్లా స్టేట్లో టాప్ మార్కులు రావడం, అక్కడ ఉన్న టీచర్లు కానీ అందరూ నన్ను ప్రోత్సహించి, మా గ్రామస్తులు కానీ అందరూ ప్రోత్సహించి నాన్నగారు అంతా తీసుకెళ్ళి గుంటూరులో శ్రీ చైతన్య కాలేజ్లో బైపీసీలో చేర్పించడం జరిగింది. అప్పటికి ఎంపీసీలో 100కు 100 మార్కులు వచ్చినప్పటికి కూడా ఒక ఈ వైద్య రంగంలో ఒక వైపు వెళ్ళాలి, ఒక డాక్టర్ వైపు వెళ్ళాలి, సో దట్టు ఒక యానిమల్స్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే మాది ఒక షెపర్డ్ కుటుంబం అండి. గొర్రెలు మా తాతగారి నుంచి కూడా మాకు అంత గొర్రెలు కానీ, బర్రెలు కానీ, వ్యవసాయం కానీ, కోళ్ళు కానీ. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఒక జింక కూడా ఎగురుతూ ఉండేది. ఆ జింక కూడా అడవిలో, ఆ దట్టమైన అడవిలో తిరుగుతూ ఉంటే తీసుకురావడం, దానికి ఇలాగా చేస్తూ ఉండేది. దాదాపుగా ఒక చిన్నప్పటి నుంచి యానిమల్స్ని చూస్తూ పెరగడం కానీ, వాటికి సంబంధించిన రోగాలను చూస్తూ వాటికి సంబంధించిన ఒక నాలెడ్జ్ అయితే ఉండేదండి. కాకపోతే ఎప్పుడు కూడా వెటనరీయన్స్ అనేవాళ్ళు అక్కడ వాటికి ఏదో ఒక 2 ఇంజక్షన్లు ఇవ్వడము, ఒక గోళీ ఇవ్వడం, ఇంతే తప్ప వ్యాధి నిర్ధారణ మాత్రము ఎప్పుడు చూడలేదండి నేను. ఆ తర్వాత మన రాజేంద్ర నగర్ వెటనరీ కాలేజ్లో
2006 నుంచి 11 మధ్యలో ఒక 5 సంవత్సరాలు విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందండి. గవర్నమెంట్ జాబ్ మన అచ్చంపేట, నడింపల్లి, కడతాళ్ళు, మన షాద్నగర్ ఏరియాలో చేసిన తర్వాత నేను కొంత ఈ వెటనరీలో ఎక్కడికి వెళ్ళినా అంటే గవర్నమెంట్ లెవెల్లో అయినా ఎక్కడైనా కూడా డయాగ్నోస్టిక్గా ట్రీట్మెంట్ అనేది జరగట్లేదు. అది మనసుకు నచ్చలేదు. ఎక్కడ ఒక యానిమల్ నుంచి వెళ్తున్నాము, చేస్తున్నాము, ఏదో దానికి మిస్ అవుతున్నాము అనే ఒక తపన ఎప్పుడు ఉండేది. ఓకే. సో దీన్ని అధిగమించాలంటే మంచి హాస్పిటల్ కానీ, మంచి ఫెసిలిటీస్ కానీ, మంచి డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కానీ, మంచి ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ తీసుకురావాలని ఒక తపనతో 2015లో ఈ మొదలు పెట్టడం జరిగిందండి. దాదాపు ఈ 10 సంవత్సరాల్లో మనం హ్యూమన్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ తీసుకురాగలిగాము. ఎక్సెప్ట్ ఇప్పటికీ నేను సిటీ, ఎంఆర్ఐ ఒకటి తప్ప మిగతా అన్ని ఫెసిలిటీస్ తీసుకురాగలిగాము. ఇన్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ఆ ఫెసిలిటీస్ కూడా తీసుకురావాలని అనుకుంటున్నాను. ఓకే సార్, గ్రేట్. నిజంగా ఒక యాదవ్ కుటుంబానికి చెందినటువంటి మీరు కేవలం పాడి పశువులకు సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఎక్కడో నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి జింకలను, ఆ తప్పిపోయినటువంటి జింకలను, లేదంటే ప్రమాదవశాత్తు ఆ సంచారం చేసే టైంలో కూడా మీరు ట్రీట్మెంట్ చేసి, అదే ఫస్ట్ ఎయిడ్ మీకు వచ్చినటువంటి ట్రీట్మెంట్ చేసి పంపడము, ఆ జనజీవ స్రవంతిలో వీరంతా కూడా నిజంగా ఇటువైపుగా లాగిందని చెప్పేసి ఒక ఆ నిర్ణయం అయితే దైవం తీసుకుందనే మేమంతా భావిస్తున్నాం. చెప్పండి సార్, ఈ యొక్క మోడర్నైజ్డ్ ఈ యొక్క ఏరియాలలో ఉంటున్న మనము ఒక కుక్కకో, ఒక పిల్లికో, లేదంటే ఒక ప్యారెట్కో, లేదంటే ఒక ర్యాబిట్కో ఏదన్నా జబ్బు వచ్చిందని మనకు డయాగ్నోస్ చేయకపోయే ముందు ఒక ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తుంటాం? లైక్ పెట్ లవర్ కావచ్చు, పెట్ పేరెంట్ కావచ్చు, ఏమైనా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి బిఫోర్ కమింగ్ టు యూ? సో జనరల్గా ఏంటంటే ఏదైనా పెట్ ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుంది, లేదు నార్మల్ యాక్టివిటీ కన్నా కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తుంది, కొంచెం డల్గా ఉంది, తినట్లేదు, ఇలాంటివన్నీ అనిపించినప్పుడు ఇంట్లో మీరు బేసిక్ థర్మామీటర్ అయితే ఒకటి పెట్టుకోండి. సో జస్ట్ రెక్టల్ టెంపరేచర్ అంటారు, జస్ట్ చెక్ ద టెంపరేచర్ 100 to 102.5 వరకు నార్మల్ అండి. ఇన్ కేస్ దట్ ఈస్ 103 కానీ 104 కానీ 105 కానీ వెళ్తుంది అంటే ఒక ఫీవర్ వెళ్తున్నట్టు, దానికి సంబంధించిన ఏదైనా ఫీవర్కి సంబంధించి మాత్ర వేయచ్చు. లేదు ఏదైనా వామిటింగ్ అవుతుంది, లేదంటే అబ్నార్మల్గా లూజ్ మోషన్ అవుతుంటాయి, ఒకసారి బ్లడ్ మోషన్ అవుతుంటాయి, ఇలాంటప్పుడు కొంత మనము లూజ్ మోషన్కి సంబంధించిన మెడిసిన్ కానీ, వామిటింగ్కి సంబంధించింది కానీ, బేసిక్ ఆకలి అవ్వట్లేదు, డల్గా ఉంది, ఒకసారి ఆకలికి సంబంధించిన మెడిసిన్ కానీ, ఈ బేసిక్ కిట్ అయితే ఇంట్లో పెట్టుకొని సడన్గా జంప్ చేస్తూ ఉంటాయి, ఒకసారి ఇంజరీస్ అవుతాయి, బ్లీడ్ అవుతూ ఉంటుంది, బేసిక్ డ్రెస్సింగ్ కిట్స్ కానీ ఇలాంటివి కొన్ని మీరు ఇంటి దగ్గర చేసుకొని వెంటనే దాని యొక్క సివియారిటీని బట్టి వెంటనే కన్సర్న్ నియర్ బై ఉన్న ఏదైనా డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు డయాగ్నోస్టిక్గా మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే సార్, ఇది నిజంగా హెల్ప్ఫుల్లే అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం ఇంట్లో ఉన్నటువంటి పారాసెటమాల్, డోలో 650, జెండుబామ్ అంతా కూడా ఏదైతే ఉంటుందో నిజంగా డాగ్ లవర్స్ అయితే, పెట్ లవర్స్ అయితే కూడా పెట్టుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది నిజంగా మన ఫాలోవర్స్ కావచ్చు, మన వ్యూవర్స్ అంతా కూడా పాటిస్తున్నట్టు ఆశిద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ మోడర్న్ కల్చర్లో ఏ ఒక్క అపార్ట్మెంట్ చూసుకున్నా, ఏ ఒక్క ఇండిపెండెంట్ హోమ్ చూసుకున్నా కొన్ని రకమైనటువంటి డాగ్స్ కావచ్చు, కొన్ని రకమైనటువంటి పిల్లులు అంతా కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన ఈ ఏరియాలో అంటే డెక్కన్ ప్లాటూ భూమి ఉన్నటువంటి ఈ తెలంగాణలో కొంచెం క్లైమేట్ చేంజెస్ కావచ్చు, కొంచెం అంతా కూడా కనిపిస్తుంది, ఆ ప్రభావం అంతా కనిపిస్తుంది. కానీ కొంతమంది ఇంపోర్టెడ్ డాగ్స్, షెపర్డ్, జర్మన్ అట్లాంటివి తెచ్చుకుంటారు. నిజంగా మన ఇండియాలో ఎన్ని రకాలైనటువంటి బ్రీడ్స్ ఉన్నాయి సార్ పెంచుకునే విధంగా? సో దాదాపుగా కొన్ని వందల్లో బ్రీడ్స్ ఉన్నాయండి. సో మోస్ట్ ఆఫ్ అన్ని బ్రీడ్స్ని అన్ని కంట్రీస్ నుంచి, అన్ని ఏరియాస్ నుంచి, అంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్ కావచ్చు, మంచు ఏరియాలో ఉండేది అలాంటి అన్ని డాగ్స్ కూడా హైదరాబాద్ ఈజ్ ఎ హబ్. వీ హ్యావ్ ఎవ్రీ డాగ్ బ్రీడ్ హియర్. సో అన్ని రకాలుగా తట్టుకుంటున్నాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. హైదరాబాద్ క్లైమేట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ద యానిమల్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక జెనెటికల్గా కానీ, దానికి ఒక నేచర్ కానీ, ఒక డిసీజెస్ కానీ, దాన్ని ఇప్పుడు హస్కీ తీసుకున్నాం, దానికి కంపల్సరీగా కూల్నెస్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్ మంచు ప్రాంతంలో ఉండే నక్కలాగా ఉండే ఒక జాతి ఇది. సో అలాంటి బ్రీడ్స్ని మనం కొంచెం ఏసీలో కొంచెం మెయింటైన్ చేయడము, కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం, ఇలాగ ఆ వెదర్ కొన్ని బాక్సర్ లాంటి బ్రీడ్స్ ఉన్నాయి, వాటిలో కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి సంబంధించి ముందే అవేర్నెస్ పెంచుకోవడము. లేకుంటే షిడ్జు కానీ, పగ్స్ ఉన్నాయి, వీటిలో బ్రీతింగ్ ఇష్యూస్ కానీ, ఐ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి.
దానికి సంబంధించిన కొంచెం కేర్ తీసుకోవడం, దీని ద్వారా కొంత జాగ్రత్తగా బ్రీడింగ్ గురించి అవగాహన ఉండి దానికి ఎప్పుడు ఏం డివార్మింగ్ చేయాలి, ఎప్పుడు వ్యాక్సినేషన్స్ చేయాలి, ఎప్పుడు స్టెరిలైజేషన్ చేసుకోవాలి, ఎప్పుడు హెల్త్ ప్యాకేజెస్ ఎప్పుడు చేయించుకోవాలి, స్కాన్స్ ఎప్పుడు చేసుకోవాలి, ఇవంతా ఒక అవగాహన ఉండి ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే అన్ని బ్రీడ్స్ అన్ని హైదరాబాద్కి సూటబుల్ అండి. ఓకే, నిజం చెప్పండి సార్, ఇప్పుడు హాస్పిటల్లో వస్తే ఒక రకమైనటువంటి ఫీల్తో ఉన్నటువంటి కుక్క, ఒక జంతువు ఏదైతే పశువు ఉందో దానికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్ అంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి మీరంతా చూడొచ్చు. ఒక చిన్న క్లినిక్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటారు, అదే తన డాక్టర్ ఉన్నప్పటికీ ఒక డ్యూటీ డాక్టర్ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. ఆ వైద్య రంగంలో నుంచి వచ్చినటువంటి మీరు అంటే యాజ్ ఏ గౌట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి మీరు ఇంత సువిశాలమైనటువంటి ఇంత అర్బన్ ఒక డెవలప్డ్ ఎక్విప్మెంట్ తోటి పెట్టాలనే ఆలోచన అంటే నిజంగా ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా సార్? అయ్యో, తనను నమ్మినటువంటి వచ్చిన వారు ఏదైతే పెట్ల పరిస్థితి ఉన్నారో చేయలేకపోయానే నాకు రిగ్రెట్ ఉంటుంది, అదొక ఎక్స్పీరియన్స్ మాతో. సో ఇప్పటికి కూడా అండి, నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన కెరియర్ నుంచి ఇప్పటికి చూస్తే చాలామంది హైదరాబాద్ ఈజ్ ద మెయిన్ సిటీ, ఢిల్లీ నుంచి కానీ, ముంబై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ చాలామంది క్లయింట్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. సో దే ఫీలింగ్ దట్ హైదరాబాద్ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ దేర్ పెట్స్. సో దిస్ డోంట్ హ్యావ్ ఎమర్జెన్సీ. నేను చాలామంది క్లయింట్స్ నాతో మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీస్లో చూస్తున్నప్పుడు చాలామంది మాకు హైదరాబాద్ అంటే కొంచెం భయంగా ఉంది సార్, అంత ప్రాపర్ వెట్ లేడు, ఒక 24/7 ఫెసిలిటీస్ లేవు, సో మా పెట్ చనిపోతే ఎవరు గ్యారెంటీ, అసలు దీని డయాగ్నోసిస్ సరిగ్గా జరగట్లేదు, ట్రీట్మెంట్ జరుగుతాయి, ఇలాంటి చాలా విన్న తర్వాత అరే ఇంత పెద్ద పట్టణానికి, ఇంత పెద్ద హైదరాబాద్ ఇలాంటి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీ మనది, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక వెటర్నరీలో ఎందుకు ఇలా అక్కినా ఉంది. సో అని ఆలోచిస్తే దీనికి ఓవరాల్గా ఏంటంటే మెయిన్గా వెటర్నేరియన్స్ పెట్టలేకపోవడం కానీ బడ్జెట్ ఈజ్ ద మెయిన్ కన్స్ట్రైంట్. సో ఎనీ మిషన్ ముట్టుకున్నా కూడా ఏదైనా కూడా మినిమం 10 లక్షల పైనే ఉందండి. ఒక ఎక్స్రే ముట్టుకున్నా, ఒక అల్ట్రాసౌండ్ కావాలన్నా, ఎనీ బ్లడ్ టెస్ట్ మిషన్ కావాలన్నా ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. సో అంత పేయింగ్ కెపాసిటీ కూడా పెట్ పేరెంట్స్లో దానికి ఇప్పుడు ఒక బ్రీడ్ ఉంది, ఒక 10,000 20,000 పెట్టి కొనుక్కుంటారు. సో దానికి ఒక ₹1,00,000 కానీ ఒక 10 లక్షలు కానీ ఖర్చు పెడతారా, ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడున్న పెట్ పేరెంట్స్ అంతా కూడా దానిని వారి యొక్క పిల్లల్లాగా చూసుకుంటున్నారు. అంటే చాలామంది పిల్లలు వద్దనుకొని వాటినే పిల్లలుగా చూసుకుంటున్నారు. దానికి ఏదైనా కూడా తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు అనిపించింది అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ ట్రీటెడ్ ఆర్ నాట్ ట్రీటెడ్, బట్ అట్లీస్ట్ యూ షుడ్ డయాగ్నోస్ ద డిసీజ్. సో ఈ రోగం దీనికి ఉంది అని అయితే చెప్పగలిగితే దానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మెయిన్ ఆలోచన అదే అండి, ఇన్ని ఫెసిలిటీస్ పెట్టడానికి రీజన్ వీ షుడ్ డయాగ్నోస్ ద డిసీజ్ ఏమై ఉంటుంది. నాకు తెలిసి ఈ రోజు కూడా చాలా పెట్స్ హైదరాబాద్ కానీ, ఆల్ ఓవర్ తెలంగాణ కానీ, ఆల్ ఓవర్ ఇండియా కానీ చాలా పెట్స్ ఫ్రమ్ రూరల్ ఏరియా నుంచి ఆవులతో మొదలు పెడితే చాలా ఏమైందో తెలియకుండా చనిపోతూ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఇన్ అబ్నార్మల్. దీనికి ఏంటంటే హ్యూమన్తో కంపేర్ చేస్తే కనీసం పోస్ట్ మార్టం అయినా చేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ చనిపోయింది బిఫోర్ మనకు తెలియలేదు, అట్లీస్ట్ పోస్ట్ మార్టం చేస్తే నిజంగా లోపల ఏమన్నా ట్యూమర్ ఉందా, లంగ్స్లో ఇబ్బంది ఉందా తెలుస్తుంది. ఇది కూడా పెట్ పేరెంట్స్ తీసుకోలేదు. నా ఒక బాబుని కానీ నా యొక్క పాపని కానీ కట్ చేయొద్దండి, మేము వద్దు, మేము పోస్ట్ మార్టం వద్దు అని ఇలాంటి సెంటిమెంటల్గా అయిపోయిన ఈ క్రమంలో డయాగ్నోసిస్ ఇస్ ద అల్టిమేట్ అనిపించి టేకెన్ లాట్ ఆఫ్ లోన్స్ కావచ్చు, ఏదైనా కానీ వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎస్ సార్, చెప్పండి, హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి డాగ్స్ ఏదైనా కానీ ఎన్ని జాతులు ఉన్నా సరే, ఎన్ని బ్రీడ్స్ ఉన్నా సరే, ఆల్మోస్ట్ ఆల్ ఇంపోర్టెడ్స్ ఉంటాయి అంతా కూడా. ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సమస్య ఏదో స్పెసిఫిక్ ఒక డయాగ్నోస్ చేయాలంటే ముఖ్యంగా వచ్చే రోగులు కావచ్చు, దానికి రోగాలు ఏమైనా స్పెసిఫిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? మేజర్ ఇష్యూస్ చాలా వరకు ఈ మధ్యకాలంలో పప్పీస్ తీసుకుంటున్నారు. పప్పీస్ తీసుకోగానే దే స్టార్ట్ వామిటింగ్, లూజ్ మోషన్, బ్లడ్ మోషన్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ పప్పీస్ డైయింగ్ విత్ ద పార్వో వైరల్ ఇన్ఫెక్షన్. ఎవరైనా పప్పి తీసుకోగానే కొంచెం నియర్ బై వెటర్నేరియన్ దగ్గరికి వెళ్ళండి. సో దాని హెల్త్ స్టేటస్ చెక్ చేసుకోండి, వైరల్ ఉందా లేదా చెక్ చేసుకోండి, ఎనీ హెల్దీగా ఉందా, యాక్టివ్ ఉందా, అలర్ట్ ఉందా చూసుకోండి.
వన్స్ పప్పీ నుంచి కొంచెం స్లోగా వ్యాక్సినేషన్స్ డివార్మింగ్ గ్రోత్ అవుతామంటే దాని యొక్క హెల్త్ అనేది బెటర్ అవుతా ఉంటుంది. ఇది కాకుండా రీసెంట్గా యూ కెన్ టేక్ ఇన్ ద జెనెటికల్ ప్రొఫైల్ ఆల్సో. సో ఇది ఫ్యూచర్లో దీనికి ఏమైనా హిప్ రీప్లేస్మెంట్ రావచ్చా, ట్యూమర్ రావచ్చా, కిడ్నీ ప్రాబ్లం రావచ్చా, అట్లాగా హ్యూమన్లో ఎలాగైతే ఒక 100 నుంచి 150 టెస్టులు మనము జెనెటికల్ ప్రొఫైల్ చేయగలుగుతున్నారు, అలాగా వెటనరీలో కూడా చేస్తున్నామండి. సో యూ కెన్ పప్పి తీసుకోగానే నా పప్పి నిజంగా ఫ్యూచర్లో ఏమేమి వ్యాధులు రావచ్చు అనేది కూడా చెప్పొచ్చు, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా లాట్ ఆఫ్ ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాయి టిక్ ఫీవర్ కేసులు అండి. టిక్ అంటే నథింగ్ బట్ ఎక్స్టర్నల్ పారాసైట్, దిస్ కాల్ ఎక్టో పారాసైట్. ఇటు వచ్చి ఒకసారి మనం దోమ ఎట్లాగైతే కరిచిపోతే డెంగ్యూ మలేరియా వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి ఒక మనిషి అనేది ఎంత సఫర్ అవుతున్నాడో ఇది కూడా అలాంటిదే అండి. టిక్ కుట్టిన వెంటనే ఒక హిమోప్రోటోజోవన్స్ అనేది లోపలికి రిలీజ్ అవుతున్నాయి. అవి లోపల రక్త కణాలు ఆర్బీసీ లోపలికి వెళ్ళి ఆ రక్తాన్ని మొత్తం రప్చర్ చేయడం, దాని ద్వారా ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వడము, లాట్ ఆఫ్ కిడ్నీస్ కానీ లివర్స్ కానీ ఇమ్యూన్ మీడియేటెడ్ హిమోలైటిక్ ఎనీమియాస్ అని కానీ పారాలసిస్ వస్తున్నాయి, బ్లైండ్నెస్ వస్తున్నాయి. 100లో దాదాపు 90 కేసులు ఇప్పుడు మేము ఏది టచ్ చేసినా ఎందుకు తినట్లేదు, వీక్గా ఉంది, డల్గా ఉంది, యూరిన్లో బ్లడ్ వస్తుంది, నోస్లో బ్లడ్ వస్తుంది, ఈ హిమరేజెస్ ఏమైనా ఉన్నాయా అబ్డామిన్ మీద అని చూసి వెంటనే ఆర్టీపీసీఆర్ కానీ మనం చేయించగలిగితే ఇమ్మీడియట్గా ఎంత ఎర్లీగా మనం ఇప్పుడు ఆర్టీపీసీఆర్ 50 లక్షల మిషన్ అయినా ఎందుకు పెట్టడం జరిగిందంటే విత్ ఇన్ ఒక 3 అవర్స్లో మనం చేయగలిగితే ఇమ్మీడియట్గా మనం ఇమ్యూనిటీ అనేది కాపాడుకోవచ్చు. ఇమ్మీడియట్గా డాక్సీసైక్లిన్ అనే ఒక ఇంజెక్షన్ స్టార్ట్ చేయడం ద్వారా కొంత కాపాడుకోవచ్చు. ఇమ్మీడియట్గా దాని యొక్క సివియారిటీని తగ్గించడం ద్వారా అట్లీస్ట్ వీ కెన్ సేవ్ ద పెట్స్ అండి. మేము చాలా వరకు అసిమ్టమాటిక్ ఏ సిమ్టమ్ లేకుండా కొంత డల్గా ఉండి చేస్తే కూడా చాలా వరకు మాకు పాజిటివ్స్ వస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేసుకొని సేవ్ చేయగలుగుతున్నాము. సో ఆ 20 days ప్రోటోకాల్ ఉంటుంది. ఆ 21 days వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకొని నెగిటివ్ వస్తే ఓకే, పాజిటివ్ వస్తే మళ్ళీ ఇంకొక 1 month ప్రోటోకాల్ వాడడం, అలాగే ఒక 2 నుంచి 3 సార్లు టెస్ట్ చేయించుకొని వాడుకోండి అండి. టిక్ ఫీవర్ లాంటి డిసీజెస్ తగ్గియచ్చు. అవి కాకుండా లాట్ ఆఫ్ క్యాన్సర్ ఇష్యూస్ మేజర్గా చూస్తున్నాం. లాట్ ఆఫ్ స్ప్లీనిక్ ట్యూమర్స్ కానీ, రకరకాల గాల్ బ్లాడర్ కార్సినోమస్ కానీ, బ్లాడర్ యొక్క కార్సినోమస్ కానీ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఓకే, అది కూడా జాగ్రత్తగా ఉండండి. అది కాకుండా మెయిన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎర్లీ ఇండికేషన్ ఏదైనా కిడ్నీ ప్రాబ్లం రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి వచ్చింది కిడ్నీ మొత్తంగా ఖరాబ్ అయిందంటే ఏం చేయలేని పరిస్థితి, ఓన్లీ డయాలిసిస్ తప్ప. సో ఆ డయాలిసిస్ తర్వాత కొన్ని సెషన్స్, ఎన్ని సెషన్స్ అని చేసుకుంటామో కూడా తెలియదు. మనిషి అయితే వింటాయి, వీటిలో వినవు. ఒకసారి మనము క్యాథెటర్స్ ఇవన్నీ పెట్టాలి అంటే ఖచ్చితంగా అనస్థీషియా ఇవ్వాలి. అనస్థీషియా కూడా డయాలిసిస్లో కొంత రిస్క్గా ఉంది. కాబట్టి ఎర్లీగా తెలుసుకోవడం, ఎర్లీగా జాగ్రత్త పడడము, ముందే పెట్ని మొత్తం స్కాన్ చేసుకోవడం, డయాగ్నోస్ చేసుకోవడం, ఇది తప్పకుండా చేసుకుంటే ఖచ్చితంగా మనం ఈ డిసీజెస్ అనేది కాపాడుకోవచ్చు. ఓకే, అయితే నిజంగా ఏదైతే పెట్ యానిమల్స్ లవర్ ఏవైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పెట్ హౌజెస్ నుంచి కొంతమంది కొనుక్కొని పోతారు, కానీ కొంతమంది ప్యాషన్తో పెంచుకుంటారు, కొంతమంది నిజంగా మనకు హౌజ్ నీడెడ్ ఉంది, లేదంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఆ ఒక నేపథ్యంలో తీసుకోవడం పోవడం జరుగుతుంది సార్. అయితే ఆ బేబీస్ ఏదైతే ఉంటుందో దాదాపు స్పాన్ మోస్ట్ 10, 12, 14 years వరకు ఉంటుంది సార్. అయితే 6-7 months బేబీస్ తీసుకున్న తర్వాత ఆ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యాక్సిన్స్ ఏదో అంటారు కదా సార్, అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డేనా, ఎటువంటి వ్యాక్సిన్స్ మీ దగ్గర లభిస్తాయా? నియర్ బై ఎక్కడైనా పిహెచ్సిస్ కావచ్చు, వెటర్నరీ డాక్టర్, ఎటువంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలంటారు? ఇప్పుడు పెట్ తీసుకున్నాకండి కొన్ని ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటారు దీన్ని. సో వ్యాక్సినేషన్ షెడ్యూల్ మనకు 30 days నుంచి మొదలవుతుందండి. ఫస్ట్ 30 daysలో డిస్టెంపర్, హెపటైటిస్, పార్వో ఈ 3 రాకుండా 3-in-1 అనే ఒక వ్యాక్సిన్ ఉంటుంది. ఓకే, 45 days రాగానే 7-in-1 అంటే ఒక 7 రోగాలు రాకుండా సేమ్ డిస్టెంపర్, హెపటైటిస్, పార్వో, దాంతోపాటు లెప్టోస్పైరాలో 4 strains ఉంటాయండి. ఇది రాకుండా ఒక వ్యాక్సిన్ ఉంటుంది, దాని 7-in-1 వ్యాక్సిన్. కొన్నిసార్లు 9-in-1 వ్యాక్సిన్ అని కూడా ఇస్తున్నారు, బట్ ఆ స్ట్రెయిన్స్ ఇండియాలో లేవు. ఓకే, సో ఈ 7-in-1 ద్వారా డిస్టెంపర్ ఈజ్ వెరీ డేంజర్ డిసీజ్. ఒకసారి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, న్యూరలాజికల్ సిస్టమ్, మజిల్స్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ అయ్యి ఒక్కొక్కసారి కంప్లీట్గా బాడీ అంతా హార్డ్ అయ్యి, సో ట్విచ్చింగ్ అంటే టెంపోరల్ ట్విచ్ అంటాం, ఆ హెడ్ దగ్గర ఒక రకమైన మూమెంట్ రావడం,
సో ఇన్వాలంటరీ అంటే నర్వస్ మొత్తం వీక్నెస్ అవ్వడం కూడా సలైవా ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో పాదాలు ఇవన్నీ హార్డ్ అవుతూ ఉంటాయి, హై ఫీవర్స్ ఉంటాయి. సో ఒక్క వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ డిస్టెంపర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ ఇండీ డాగ్స్లో కానీ ఈ కమ్యూనిటీ డాగ్స్లో కానీ ఒక్కదానికి వచ్చింది అంటే ఆ ఏరియాలో ఎన్ని ఉంటే అన్ని వందల డాగ్స్, వేల డాగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా ప్రతి పెట్కి 7-in-1 అనే వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలి. ఈ డిస్టెంపర్ కాకుండా హెపటైటిస్, డిహెచ్లో హెచ్ అనేది హెపటైటిస్. ఈ హెపటైటిస్ కూడా లివర్కి సంబంధించింది. హ్యూమన్లో ఎలాగైతే హెపటైటిస్ ఉందో మన లివర్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ హెపటైటిస్ కాకుండా నెక్స్ట్ మనకు పార్వో ఇటు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. లాట్ ఆఫ్ బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్. 90% పప్పీ సేల్ చేసే వాళ్ళకి, బ్రీడర్స్కి, కొత్తగా పప్పీ కొన్న వాళ్ళకి ఇది ఒక మేజర్ సమస్య అండి. జాగ్రత్తగా మీరు ఫుడ్ కూడా ఏదైతే బ్రీడర్ నుంచి కొన్న తర్వాత వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో దాదాపుగా మార్చకండి. సో తీసుకెళ్ళిన తర్వాత అక్లమటైజేషన్ అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మారినప్పుడు దాన్ని ఆ ఏరియాకి అలవాటు పడడమా, లేకుంటే అక్లమటైజేషన్ అవ్వడమా, అడ్జస్ట్ అవ్వడమా, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాటి మదర్ నుంచి కూడా సపరేట్ అయి ఉంటాయి. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్. ఫుడ్ చేంజ్ చేసినప్పుడు ఇండైజెషన్ అవుతుంది, లూజ్ మోషన్స్, వామిటింగ్, అప్పుడు వైరల్ అటాక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఓనరు, మీరు యాజ్ ఏ ఓనర్గా యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో పెట్ని ఎలా పెంచుకోవాలి, ఎన్నిసార్లు ఫుడ్ ఇవ్వాలి. ఇప్పుడు పెట్ ఉందని చిన్న ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక రోజుకు ఒక 10 సార్లు అయినా పాలు తాగుతుంటా పడుకుంటా ఉంటారు. ఎంత అవసరమో అంతే తాగుతారు, వెరీ లిటిల్ క్వాంటిటీస్. ఎందుకంటే వాళ్ళ స్టమక్ అండ్ డైజెషన్ సిస్టమ్ ఈజ్ లైక్ దట్. సో ఈ పప్పీస్లో కూడా మదర్ నుంచి సపరేట్ అయింది. ఎంత పెట్టాలి, ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్ అంతా పెట్టేస్తే దానికి పాపం తెలియక మొత్తం గబగబా తినేస్తుంది. తినేసిన తర్వాత దానికి డైజెషన్ అవ్వదు, అది అరగదు, అదంతా బయటికి వెళ్ళాలి, దాని ద్వారా వామిటింగ్స్ అవుతాయి, ఇవన్నీ కూడా సఫర్ అవుతామన్నాయి. ఓకే. కాబట్టి ఎప్పుడు బాడీ వెయిట్ని బట్టి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి. ఒక 10 grams per kg సెరిలాక్ 1 kgకి పెట్టాలి, అంతకు మించి పెట్టకూడదు. ఒక పెడిగ్రీ లాంటిది ఉన్నాయి, 1 kgకి ఒక 10 పెల్లెట్స్ ఉంటాయి, అలాగా పెట్టుకోవాలి. ఓకే. సో వెయిట్ పెరుగుతూ ఉన్న కొద్దీ మీ యొక్క క్వాంటిటీని పెంచుతూ ఉండాలి. నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ కూడా చిన్న 3 months లోపు ఉన్నప్పుడు ఎక్కువ సార్లు క్వాంటిటీ తక్కువగా ఇవ్వండి. ఒక 3 months దాటాక దానికి కూడా కొంచెం అడల్ట్ పప్పీ స్టేజ్కి వచ్చేసి స్టార్టర్ స్టేజ్ నుంచి అప్పుడు సిస్టమ్ డెవలప్ అవుతుంది. అప్పుడు యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ హోమ్ మేడ్ ఫుడ్స్ కానీ, రైస్ కానీ, చికెన్, దే ఆర్ ద కెనైన్స్ కాబట్టి చికెన్ మంచి కుక్కుడు ఏది ఇచ్చినా కూడా మీరు మసాలాలు ఇవన్నీ వేయొద్దండి. ఓన్లీ కొంచెం లైట్ సాల్ట్ కానీ కొంచెం పసుపు వేసి బాగా ఉడకబెట్టేసి మెత్తగా చేసిస్తే చక్కగా వాటికి డైజెషన్ అవుతుంది. ఓకే. సో అది కాకుండా చాలా వరకు రా ఇవ్వాలా వద్దా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు కూడా హ్యూమన్ అయినా కూడా యానిమల్ అయినా కూడా రా తింటే వాటి ద్వారా వచ్చే డిసీజెస్ అన్నీ లోపలికి వెళ్ళి దాని ద్వారా చనిపోతూ ఉంటారు. సో 100 degrees Centigrade దగ్గర ఎప్పుడైతే బాయిల్ చేస్తామో ఎనీ బ్యాక్టీరియా, వైరస్ డైస్, సో దట్ మనం హెల్దీగా ఉంటాం. సో ఇదైన తర్వాత కొంచెం అడల్ట్ స్టేజ్కి వచ్చాక కొంత రోజుకు 2 సార్లు 3 సార్లు యూ కెన్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ డిపెండ్ ఆన్ యువర్ టైం. సో కమర్షియల్ డైట్స్ పెడతారా లేకుంటే హోమ్ మేడ్ పెడతారా అప్ టు యువర్ అది. దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ బ్రాండ్స్ ఉన్నాయి. నార్మల్ ఏది పెట్టాలని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ బ్రాండ్ అయినా హ్యావ్ ద ఓవరాల్ కంపోజిషన్, వాట్ ఈస్ ద బాడీ ఈజ్ రిక్వైర్డ్. దానికి ప్రోటీన్ ఏం కావాలి, కాల్షియం, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా వరకు ఇదే రాయల్ కెనానా పెట్టాలా, పెడిగ్రీ, ఇదంతా కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. సో ఏదైనా మంచిదే, కాకపోతే టేస్ట్ అండ్ పెట్ యొక్క ఎంత రిసీవ్ చేసుకోగలుగుతుంది, ఏ పెట్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తుందో చూసుకొని అది కొంత పెట్టుకుంటూ మన ఫ్రెష్ ఫుడ్ కానీ హోమ్ మేడ్ ఫుడ్స్ పెట్టుకోవడం ద్వారా పెట్ యొక్క హెల్త్ని ఇంకా పెంచుకోవచ్చు అండి. అయితే చెప్పండి సార్, రీసెంట్గా ఒక సంచలనమైనటువంటి తీర్పు ఏదైతే ఆ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి కుక్కలతో మనకు ఎంత సమస్య ఉందో దేశ రాజధానిలో కూడా అంత సమస్య ఉంది. మనుషులు చచ్చిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు. ఏదైతే సమ్మర్ హాలిడేస్లో మనం సీసీ కెమెరాలు చూసినటువంటి వీడియోస్ కూడా మనకు ఎంతో భయో ఆందోళనకు చెందినటువంటి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విషయానికి తగ్గినటువంటి ఎన్నో పిటిషన్లు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ స్ట్రీట్ డాగ్స్ అంతా కూడా మొత్తం ట్రాక్ చేయాలి, వాళ్ళంతా కూడా స్టెరిలైజ్ చేయాలి, హోమ్స్ ఏమైనా సరిపోకపోతే మీరంతా తీసేయాలని చెప్పేసి కూడా ఒక బోల్డ్ డిసిజన్ తీసుకోవడం అనేది జరిగింది. దాని మీద ఎన్నో ఉద్యమాలు, ఎన్నో నినాదాలు, తమకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరిస్తున్నారు,
ఒక పెట్ లవర్ ఎవరైతే ఉందో దాదాపు అన్ని రకాలమైనటువంటి పోరాటాలు చేశారు. మీరు చెప్పండి, ఆ యొక్క సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పును మీరు ఎలా స్వాగతిస్తారు? లేకపోతే ఎవరైతే డాగ్ లవర్ కోసం చేస్తున్నటువంటి యాంటీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో ఆ నినాదాలు, దాన్ని ఎలా చూస్తారు మీరంతా కూడా? సో ఇక్కడ సుప్రీంకోర్టు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఎవరు చేసినా అల్టిమేట్గా పెట్ యొక్క హెల్త్ కానీ, దాని యొక్క ఆరోగ్యం కానీ, దాని యొక్క ఫుడ్ కానీ ప్రాపర్గా ఇవ్వాలని. ఓకే. సో దీన్ని రాజకీయం కోసమో లేకుంటే ఇంకో దానికోసమో వాడుకోవడం వల్ల ఒక జీవి, దానికి పాపం ఒక పెట్కి, రోడ్డు మీద ఉన్న పెట్కి రోజుకు ఒక పూట అన్నం దొరికితే చాలు అనుకునే పరిస్థితి. ఎక్కడో హోటల్స్ దగ్గరనో, చికెన్ షాపుల దగ్గరనో, ఒక పెళ్ళిళ్ళ దగ్గరనో వాడి పడేసిన ఫుడ్ని తింటూ అవి రోడ్డు మీద హ్యాపీగా జీవనం సాగిస్తున్నాయి. దే ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. ఇవి ఒక హ్యూమన్లో పార్ట్ అండ్ పార్ట్ అండి. ఇవి గ్రామ సింహాలుగా ఒకప్పుడు రాజుల కాలం నుంచి కూడా, లేకుంటే ఒక గొర్రెల కాపర్లకు ఒక షెపర్డ్స్ ప్రొటెక్షన్ లాగా ఒక అడవిలో కూడా. సో ఇవన్నీ కూడా ఒక విశ్వాసం, అంటే దానికి ఫుడ్ పెట్టిన వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయంటే వాళ్ళ ఓనర్కి ఇలాంటి ఒక పులి వచ్చి అటాక్ చేస్తున్నా కూడా ఇట్ విల్ సాక్రిఫైస్ ఇట్ లైఫ్. అంటే అలాంటి పెట్ని మనము, ఒక డాగ్ని ఒక రోడ్ నుంచి తీసేసి ఏదో షెల్టర్స్లో పెట్టాలి, ఇదంతా ఆలోచన మంచిదే కావచ్చు. ఎప్పుడు మీరు దానికి తగ్గట్టు ఆరోగ్యం కానీ, దానికి తగ్గట్టు వసతులు కానీ, దానికి ఒక లగ్జరీ లైఫ్ కానీ, దానికి ఒక ప్రాపర్ కేర్ కానీ, దాని ఒక కేజీల్లో జైళ్ళలో పెట్టి బంధించినట్టు కాకుండా షుడ్ గివ్ ఫ్రీడమ్. అంటే మంచి ఏరియా, బిగ్ స్పేస్ ఇవ్వండి, ఒక మంచి ఫుడ్ ఇవ్వండి, దానికి కేర్ తీసుకునే వ్యక్తులను పెట్టండి. ఇలాంటి చేయగలిగితే చాలా గొప్ప విషయం. బెంగళూరు లాంటి సిటీలో ఎలాగైతే బిర్యానీ పెడుతున్నా అలాగా పెట్టండి. డెఫినెట్గా దట్ ఈస్ గుడ్ థింగ్. కానీ ఏది చేసినప్పటికీ కూడా పెట్స్ అనేది అది ఎక్కడైతే పుట్టి పెరిగిందో, ఎక్కడైతే ఏరియాలో ఉంటుందో అక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది. అక్కడ నుంచి ఏదైనా సపరేషన్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా సపరేషన్ యాంగ్జైటీ వస్తుంది, భయపడతాయి, నన్ను ఏదో చేస్తున్నారు, ఏదో జరుగుతుంది అనేది అయితే డెఫినెట్గా అవి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు తీసుకెళ్ళి దాని యొక్క ఆరోగ్యాన్ని సంరక్షిస్తూనే స్టెరిలైజేషన్ ఆపరేషన్, అంటే పిల్లలు కాకుండా మేల్ అయితే న్యూటరింగ్ అంటారు, ఫీమేల్ అయితే స్పేయింగ్ అంటారు, ఆ గర్భసంచి తీసేయడం ద్వారా ఫర్దర్గా వచ్చే ప్రొడక్షన్, దాన్ని మనం చూసుకునే వాళ్ళు లేరు. మేల్ యొక్క టెస్టికల్స్ తీసి మనం న్యూటర్ చేస్తాం, అది ఒక 10 ఫీమేల్ డాగ్స్ క్రాస్ అవ్వదు. ఒక ఫీమేల్ని క్రాస్ అవ్వకపోతే ఒక 10 పిల్లలు ఆపినట్టే, అంటే ఒక 100 పిల్లలు ఆపినట్టే. అలాంటి కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా వచ్చే ఫర్దర్ జనరేషన్స్ని మనం తగ్గించేసి, ఇప్పుడు ఏదైతే ఉన్న పెట్స్లో చాలా వరకు ఏదైతే ఛాలెంజ్లు విసురుతున్నారో సెలబ్రిటీలు కానీ, అలాగా ఒక పెట్టిన అడాప్షన్ తీసుకొని ఛాలెంజెస్ విసిరండి, వాటిని మీ దగ్గర అడాప్షన్స్ తీసుకోండి. అది కూడా ఫుడ్ పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే ఒక బ్రీడ్ ఎంతైతే విశ్వాసంగా ఉంటుందో, ఎలాగైతే మనకు ప్రేమను పంచుతుందో, ఈ ఇండియన్ డాగ్స్ కూడా అలాగే పంచుతాయి. దానికి కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది, దానికి రెసిస్టెన్స్ ఉంటుంది, చాలా వరకు డిసీజెస్ రావు. సో కాబట్టి ఈ యొక్క నాట్ టు బై, డోంట్ బై, ఓన్లీ అడాప్ట్ అనే ఒక నినాదాన్ని ఒక ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ఉద్యమం లాగా తీసుకొని అన్ని పెట్స్ని మనం అడాప్షన్ చేసుకొని చక్కగా ఫార్మ్స్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, ఇలా పెంచుకోగలిగితే మనం అసలు ఈ స్ట్రీట్ డాగ్స్ అనే నెంబర్ని, ఇండియన్ డాగ్స్ నెంబర్ని తగ్గించగలిగి రోడ్ల మీద వీధుల్లో తగ్గించేసి, ఇంకా వీధుల్లో ఉన్నాయి దాన్ని రాళ్ళతో కానీ కట్టెలతో కానీ కొట్టకండి, దాన్ని అటాక్ చేయకండి. దాంట్లో చేయడం వల్ల దాంట్లో ఒక రకమైన అగ్రెసివ్నెస్, అంటే ద బిహేవియరల్ చేంజెస్ వచ్చి దానికి హాని అనిపించినప్పుడు మాత్రమే మిమ్మల్ని అటాక్ చేస్తుంది. లేకుంటే నార్మల్గా మిమ్మల్ని అసలు అది ఏమీ అనదు అసలు. సో లేదు అంటే పాపం ఒక్కొక్కసారి ఆకలి అయ్యింది, దానికి ఫుడ్ దొరకట్లేదు, ఒక వారం రోజులు 10 రోజులు ఫుడ్ దొరకట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా దానికి ఫుడ్ కోసము అలాంటి సందర్భాల్లో ట్రై టు కొంచెం ఫీడింగ్ వీధుల్లో కానీ ఆ ఏరియాలో కానీ ఒక ఫీడింగ్ స్పాట్స్ పెట్టండి. డైలీ మిగిలిన ఫుడ్ని ఆ కాలనీ వాళ్ళంతా ఇల్లు, ఆ ఏరియా వాళ్ళంతా ఇల్లు ఒక ఏరియాలో కంట్రిబ్యూట్ చేయండి. ఒక వాచ్మెన్కి ఎంత శాలరీస్ ఇచ్చి ఎంతైతే చేస్తున్నామో ఆ వాచ్మెన్ ఖర్చు మొత్తం ఆ ఏరియా గల్లీలో మీకు మిగిలిన ఫుడ్ ద్వారా ఇవే ప్రొటెక్షన్ ఇస్తాయి, చక్కగా విశ్వాసంగా ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు మీకు తోక ఆడించుకుంటూ అవి మీ చుట్టూ తిరుగుతాయి. సో కాకపోతే రేబీస్ లాంటి వ్యాధులు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా దాన్ని మా వెటనరీ డాక్టర్ల ద్వారా సహకారంతో కొంత వ్యాక్సినేషన్స్ చేసుకోగలిగితే చక్కగా మీతో పాటు ఒక మనిషి జీవితంలో ఒక సహజీవిగా మిగిలిపోతుంది.
ఓకే, నిజంగా సార్, నిజంగా మీరు పెట్టుకున్నటువంటి పేరును కావచ్చు, మీరు మీ నేపథ్యం అంతా కూడా ఒక పాడి పశు సంపద చెందినటువంటి కుటుంబం నేపథ్యం ఉన్నప్పటికీ తాతల నుంచి వచ్చినటువంటి ఆ విద్యను అభ్యసిస్తూ ఇంతటి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మీకు కూడా ఒక పెట్ లవర్గా, ఒక యానిమల్ లవర్గా, ఒక టీవీ రిపోర్టర్, ఒక జర్నలిస్ట్గా కూడా ఒక అభినందన తెలియజేస్తున్నాం. నిజంగా ఎవరైనా ఒక 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 మోటివ్ని తీసుకెళ్లాలంటే ఎన్నో అసమర్థలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బ్యాక్ పిచ్చింగ్ అంతా ఉన్నప్పటికీ ఒక గవర్నమెంట్ హోదాలో ఉన్నటువంటి ఆఫీసర్, ఒక స్థానాన్ని ఉన్నటువంటి మీరు కూడా ఒక గవర్నమెంట్ పొజిషన్ వదిలేసి ఈ యొక్క ఇంత పెద్దటి సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతోమంది ఉపాధి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆయా టెక్నీషియన్లు కూడా మేము మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్స్ అంతా కూడా మీ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకంతా ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక కొంత బెనిఫిషియర్ అయితే మనతో మాట్లాడడానికి ఉన్నారు. అయితే తను ఎటువంటి క్యాట్ని పెంచుకుంటానో ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వేరే దేశం నుంచి తీసుకొచ్చి తన ప్రేమనంతా కూడా ఒక జీవితంలో ఒక కుటుంబంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినటువంటి వారు ఉన్నారు. నిజంగా చెప్పండి సార్, ఈ యొక్క హాస్పిటల్ ప్రత్యేకత ఎలా తెలిసింది? మీరు ఇక్కడ ఏ ప్రాబ్లంతో వచ్చారు? నా దగ్గర ఒక పర్షియన్ క్యాట్ ఉండేదండి. పర్షియన్ క్యాట్. నేను 3 months బేబీ, అది అప్పటి నుండి పెంచుతున్నాను కదా, మేల్ క్యాట్. అది మంచిగా నడుస్తుంది, అది బాగానే. లాస్ట్ 2 weeks బ్యాక్ తన నెత్తురు వస్తుంది, దాంట్లో యూరిన్ పోతుప్పుడు. దాంట్లో మా మణికొండలో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ చూపించి అమ్మాయిని మందులు రాశాడు. 3-4 రోజులు అది వాడాను. దాని తర్వాత ఒకరోజు నేను అక్కడ బాల్కనీలో వెళ్ళేటప్పుడు అది దాంట్లో సింక్లో కూర్చుంది. దాని నార్మల్లీ ఆ ట్రే ఉంటుంది కదా, దాంట్లో కూర్చుంటే నీళ్ళు రావట్లేదు, అది యూరిన్ పోవట్లేదు. అది ఓకే. సో నాకు భయం వేసింది, ఎందుకు ఇది ఇంతసేపు ఉంది, ఇది ఏమవుతుంది. మళ్ళీ హాస్పిటల్కి వస్తే చూపించేస్తే అది స్టోన్స్ ఫామ్ అయ్యి యూరిన్ బయట రావట్లేదు. ఓకే. సో ఆ డాక్టర్ ఏంటంటే క్యాథరెట్ వేసాడు. క్యాథరెట్ వేసిన తర్వాత కూడా అది లేదండి, క్యాథరెట్ లోపలికి వెళ్ళట్లేదు, మీరు ఇంకో హాస్పిటల్ రాస్తున్నానంటే వెంకట్రావు గారి దగ్గర రాశాడు, వెంకట్ యాదవ్ గారు. సో అప్పటికి వచ్చాం మేము. ఆయన ఈ షిరీన్ మేడం అంతా స్కాన్ చేసి ఆవిడ కూడా చెప్పింది క్యాథరెట్ వెళ్ళట్లేదు సార్, ఇంకా స్కానింగ్ చేస్తే అంత బ్లాక్ ఉంది, నీళ్లు బాగా జామ్ అయినాయి. వాళ్ళు ఇంజెక్షన్ సైడ్లో పెట్టి మంచిగా నీళ్ళు కూడా తీశారు. చాలా కోఆపరేట్ చేశారు, చాలా కోఆపరేట్. నా దగ్గర ఫైనాన్షియల్ కూడా అంత లేకుండే, కానీ అయినా వాళ్ళు సహకరించి నాకు మంచిగా నా పిల్లిని ఆపరేషన్ చేశారు. ఒక 4 రెగ్యులర్లీ మీరు బ్యాండేజ్కి రావాలి అని చెప్పారు. రెగ్యులర్లీ మేము బ్యాండేజ్కి కూడా వస్తున్నాం, వ్యాక్సినేషన్స్ దానికి కూడా వస్తున్నాము. మంచిగా చూశాడు. ఇప్పుడు కూడా నేను అది స్టిచెస్ ఓపెనింగ్ చేయడానికి వచ్చాను. రియలీ ఆయన చాలా హెల్ప్ఫుల్. ఈ ఉజ్మా మేడం కానివ్వండి, వెంకట్రావు కానివ్వండి, ఆల్ టీమ్ కానివ్వండి, రియలీ చాలా హెల్ప్ఫుల్. నేను చాలా మందికి చెప్పాను, వాళ్ళు కూడా వస్తున్నారు. ఓకే. అయితే చెప్పండి సార్, అంటే ఆ దేశం నుంచి ఏదో టూరిస్ట్కో దేనికో వెళ్ళినటువంటి మీరు నిజంగా ఒక ముస్లిం కమ్యూనిటీలో నిజంగా ఒక క్యాట్ని అడాప్ట్ చేసుకునేటువంటి స్టోరీ నాకంతా తెలుసు, నేను విన్నాను. నిజంగా స్పెషలిస్ట్గా ఒక క్యాట్ని అడాప్ట్ చేసుకోవడం కావచ్చు, ఆ క్యాట్ని ఏదైనా అయితే మీరు తట్టుకోకుండా నియర్ బై హాస్పిటల్ వెళ్ళి ఇదే హాస్పిటల్ కాకుండా ఇంకొక హాస్పిటల్ సెర్చ్ చేయడం, ఆ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఏంటి రిలేషన్ ఏంటి? అది మేము క్యాట్ పెంచడం ముస్లిం కమ్యూనిటీలో ఏంటిదంటే అది ఒక సున్నత్ అంటే మా ప్రాఫిట్ దగ్గర ఉండేది. ఆ క్యాట్స్ వాళ్ళు పెంచేది. క్యాట్ ఎంగిలి తినొచ్చు. ఓకే. అది ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ క్యాట్ ఎప్పుడన్నా మీ పాలేదని ఏదైనా ఫుడ్ కానీ ఎంగిలి చేసుకుంటే దానికి ఏం విషం కాదు, ఏం కాదు. అది మేము తినొచ్చు. సో మాకేం ప్రాబ్లం లేదు. అండ్ క్యాట్ పెంచాలి, క్యాట్ని బాధ పెట్టొద్దు. ఓకే. నేను నా క్యాట్ని అసలు ఏ డాక్టర్ అని కాదు, అది ఏం తింటే దాచి చేసి పెడతాను, ఏం చేసి కావాలని చేసి పెడతాను. నా బండిలో నేను దానికి షికార్కి తీసుకెళ్తాను. ఓకే, అంత ప్రేమిస్తాను ఆ క్యాట్ని. వేరే క్యాట్లకి అంత ఉన్నాయి, క్యాట్లు మా దగ్గర 11 క్యాట్లు ఉన్నాయి, కానీ ఆ క్యాట్ నాకు చాలా ఇష్టం. అది వచ్చి అడుగుతుంది ఇట్లా, నాకు ఆకలిస్తుంది, నా కన్ను వెయ్యి అని అది ఉంటుంది. సో ఆ ఎఫెక్షన్ నాకు చాలా ఉంది ఆ క్యాట్. క్యాట్ పెంచడంలో ఏంటంటే మీకు స్ట్రెస్ బూస్టర్. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తారు, 5 days అక్కడ పనిచేస్తారు, స్ట్రెస్ ఉంటుంది చాలా మనిషికి. ఆ పిల్లిని పెట్టుకున్నారు, స్ట్రెస్ బూస్టర్. ఆ పిల్లిని ఇక్కడ పెట్టుకుంటే గుర్ర సౌండ్ వస్తుంది. ఆ స్ట్రెస్ పీల్చుకుంటుంది ఆ క్యాట్ లో, అది ఆ సోమత ఉంటుంది. ఓకే. సో ఆ క్యాట్ ని పెంచడం నేను వీళ్ళకే కాదు, నేను బయట నేను కొనలేదు క్యాట్, అడాప్షన్ పెన్ తీసుకున్నాను నేను. నా దగ్గర ఏవైతే క్యాట్స్ ఉన్నాయి నేను అడాప్షన్ పెన్ తీసుకుంటాను. నేను కూడా మంచి క్యాట్ లవర్స్ ని అడాప్షన్ పెన్ ఇస్తాను. అన్ని క్యాట్స్ నేను కూడా అడాప్షన్ ఇస్తాను.
ఎవరైనా పెంచుతులు మళ్ళీ వాళ్ళ వీడియోస్ పంపిస్తారు నాకు. ఓకే, ఎలా ఉన్నారు, ఏంటిది, వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారా, నేను వాళ్ళు అడుగుతాను వాళ్ళని, కాపీస్ ఉన్నాయా, పాస్పోర్ట్స్ చేయించుకున్నారా ఏంటిదని. అట్లా నేను టూర్లోకి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తాను, బయట దేశం వెళ్ళినప్పుడు నా క్యాట్స్ కూడా తీసుకెళ్తాను. ఓకే, బిఫోర్ సర్జరీ ఏదైతే తను బాధతో ఒక మీకు ఫీలింగ్ ఏర్పరిచిందో, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఆఫ్టర్ సర్జరీ మీరు చూశారు, మీరు దగ్గరుండి చూశారు స్టిచెస్, హౌ యూ ఫెల్ట్ విత్ దిస్ హాస్పిటాలిటీ అనేది ఎలా అనిపిస్తుంది? I'm really very thankful to Mr. Venkat and Shireen Uzma and all the staff who are available here. They are really ఏంటంటే నా క్యాట్ ని కాపాడినంటే ఆయన దేవుడు నాకు. ఓకే, సో ఆ విధంగా నాకు మంచిగా కూర్చొని ఇది చేపించుకుంటే బెటర్ అండి అట్లా అని చెప్పాడు. సో నేను కూడా సజెషన్ తీసుకున్నాను వేరే డాక్టర్స్ తోటి, వాళ్ళతోటి కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు ఆయన చెప్తున్నట్టు చేసుకోండి సార్ అని చెప్తే తీసుకున్నాను. మంచిగా 3 hours బయట నుండి ఒక డాక్టర్ని తెప్పించి 3 hours మంచిగా ఆపరేషన్ చేసి, వీళ్ళు లాస్ట్ సోమవారం వీళ్ళు ఇక్కడ ఎంత ఓల్డ్ డే ఇన్నే ఉన్నాను చేయించుకొని ఆపరేషన్ మరుసటి రోజు ఎనిస్థిషియా తీసుకెళ్ళినా మంచిగా నిదానంగా. 2 days తర్వాత వచ్చి మళ్ళీ పట్టీలు చేయించున్నాం. ఆ క్యాట్ని కూడా మంచిగా చేయించుకుంది అది కూడా. ఓకే, ఆ క్యాట్ని కూడా ఏమంటారు అప్రిషియేట్ చేయాలి. ఆ క్యాట్ కూడా మంచిగా చేయించుకుంది, వీళ్ళు కూడా మంచిగా చేయించుకున్నారు. తర్వాత కోఆపరేట్ చేసింది. తర్వాత కూడా మేము వస్తూ ఉంటాం, మేము మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ని కూడా ఇస్తాను. నేనైతే వాళ్ళకి చెప్పాను మీ ప్యాంప్లెట్స్ వాళ్ళు ఇవ్వండి, నేను మసీద్ దగ్గర పెడతాను, మీ హాస్పిటల్ దగ్గర రావాలి ఏంటిది అంటే. ఎందుకంటే వీళ్ళు కమర్షియల్ లాగా చూడలేదు, ఈ డాక్టర్స్ నేను కమర్షియల్ లాగా చూడలేదు. మా బాధని అర్థం చేసుకొని దే హ్యావ్ డన్ లాట్. నేను చెప్పలేను, నేను ఫైనాన్షియల్ బాధలో ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడే స్కూల్స్ కూడా మొన్ననే ఓపెన్ అయ్యాయి. సో దే సెడ్ నేనే మీరేం కాదు సార్ మేము చేసిస్తాను, మీకు అంటే ప్రాబ్లం లేదు అని చెప్తే, నేను మందులు తీసుకోరండి నేను చేసిస్తాను దగ్గర ఉండి అని వెంకట్ గారు చేసి నాకు నేను మందులు తీసుకొచ్చాను, నేను చేసి ఇచ్చాను. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వెంకట్ గారు. ఇది హాస్పిటల్లో ఉన్నటువంటి చరిత్ర, హాస్పిటల్లో చేసేటువంటి సర్వీస్ మోటో. తన కుటుంబంలో ఒకటైనటువంటి మూగజీవి ఏదైతే ఉందో, తనకు వచ్చినటువంటి సమస్య ఒక సమస్యలా చూడకుండా తనకు ఏదో విధంగా బాగు చేసుకోవాలనేటువంటి ఆకాంక్షతో, ఒక సంకల్పంతో వచ్చినటువంటి తనను ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా పిలిచి, ఫినాన్షియల్ బర్డెన్లే కాకుండా జంతు ప్రేమికులుగా నేను కూడా ఉంటాను, నేను కూడా చేస్తానంటూ కూడా తన కర్తవ్యం నిర్వర్తించినటువంటి వెంకట్ యాదవ్ గారికి ఇంతకంటే మంచి ఒక కమర్షియల్ కాకుండా ఇంత మంచి సర్వీస్ మోటో చెప్తున్నటువంటి తన మాటల్లో అయితే మనం వినడం అయితే జరిగింది. మీకున్నటువంటి ఏదైనా ఒక యానిమల్కి, ఒక మూగజీవికి ఉన్న సమస్య వస్తే వెంటనే మీకు ఉన్నటువంటి పనులు పక్కన పెట్టేసి ఈ యొక్క హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి తెలియజేసి, ఆ యొక్క అనేక ట్రీట్మెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అనేక సర్జరీ చేస్తున్నారు, అనేక మంది అయినటువంటి హ్యాపీ కస్టమర్స్ కూడా ఉండడం కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త కూడా మనం చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.